శ్రీ గురుభ్యో నమః. తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసము నుండి బాలకాండ చూస్తున్నాము. సూఖహాడలై భాగసఠా స్వాననిరఖి మృగరాజా చీనిలేయి జని జాన జడా తిమి సురపతి నలాజా. ఎండిన ఎముకను కొరుకుచున్న ఒక తెలివి మాలిన కుక్క సింహాన్ని గాంచి ఆ సింహము తన నుండి ఆ యొక్క ముక్కను లాక్కుని పోతుందేమోనని భయపడి దాన్ని నోట ఖర్చుకుని పారిపోవును. దేవేంద్ర భయపడ్డం కూడా అలాంటిదే. తెహి ఆశ్రమ హిమదన జపగయవు నిజమాయ వసంత నిరమయవు కుసుమిత విపిత బిటప బహురంగా కూజहि कोकिला गुंजहि भृंगा चली सुहावनी त्रिविध बयारी कामकृसानु बड़ावनि हारी रंबादिकसुर नारी नवीना सकल असमसर कला प्रवीणा करहि गान बहु तान तरंगा बहुविधि क्रीडहि पानि पतंगा देखि सहाय मदन हर्षाना किन्हिसि पुनि प्रपंच विधिनाना कामकला कछु मुनिहि न व्यापी निज भयटरिवु मनोभव पापी सीम की चापी सकई को तासु बड़ रखवार रमापति जासु. నారదుని ఆశ్రమానికి చేరి మన్మధుడు వసంతాన్ని సృష్టించాడు. వృక్షములపై చిత్ర విచిత్రములైన పువ్వులను కూడా వికసింపచేశాడు. కోకిళ్ళు పంచమస్వరాన్ని వినిపిస్తున్నాయి. తొమ్మిదలు రొద చేస్తున్నాయి. కామాగ్నిని రగిలింపచేయు శీతల మంద సుగంధ పవనాలు వీస్తున్నాయి. నవయువతులు కామకేళిలో ప్రవీణులైన రంభాది అప్సరసలు అనేక రాగాల్లో పాటలు పాడుతున్నారు. కందుకాది వివిధ క్రీడలు సలుపుతున్నారు. మదనుడు తన సహాయకులను చూసి సంతసించాడు. అనేకోపాయాలను పన్నాడు. నారదుని ముందర తన కపటోపాయాలు పనిచేయకపోవడం చేతన మన్మధుడు భయపడ్డాడు. శ్రీహరి రక్షణలో ఉన్నవారి హద్దులను ఎవరు భంగపరచగలరు? సహిత సహాయ సభీత అతి మానిహారి మనమైనా గహెసి జాయి ముని చరణ తబా కహి సుటి ఆరత బైనా. మన్మధుడు తన ఓటమిని అంగీకరించి తన సహాయకులతో పాటు నారదుని పాదాలపై పడి వినయంతో ఇలా ప్రార్థిస్తున్నారు. భయవున నారద మన కచురోష కహి ప్రియ భజన కామ పరితోష నాయి చరణ సిరు ఆయుసు పాయి గయవు మదన తబా సహిత సహాయి ముని సుశీలత आपनि करनी सुरपति सभा जाई सब बरनी सुनि सबके मन अचर जुआवा मुनि प्रशंसि हरि सिरुनावा. तब नारद गवने शिव पाहि जिता काम अहमिति मन माहि मार चरित शंकर ही सुनाये अति प्रिय जानी महेश सिखाये बार बार बिनवु मुनि तोहि जिमि यह कदा सुनायहु मोहि तिमि जनि हरि सुनावहु कबहु चलेहु प्रसंग दुरायहु तबहु. నారదుని మనస్సులో కోపం ఏమాత్రమూ లేదు. పైగా అతడు ప్రియవచనాలతో మన్మధుడిని ఓదార్చాడు. మన్మధుడు ఆయన పాదాలకు మ్రొక్కి సెలవు గైకొని సపరివారంగా వెళ్ళిపోయాడు. అతడు దేవేంద్రుడి సభకు వెళ్ళి తన ప్రయత్న వైఫల్యాలను నారదుని తపోనిష్ఠా గరిమను కూర్చి వివరించాడు. అందరినూ ఆశ్చర్యపడి నారదుని గొప్పతనాన్ని పొగిడారు. శ్రీహరికి ప్రణమిల్లారు. కాముణ్ణి జయించితిని అన్న గర్వంతో కూడిన నారదుడు పరమశివుని కడకు వెళ్ళి ఆయన సమక్షమున తన స్వాతిశయాన్ని ప్రకటించాడు. పరమశివుడు ఆయన్ను మందలిస్తూ ఇలా పలుకుతున్నాడు: ఓ
ఓ ముని, స్వాతిశయంతో కూడిన నీ కామ విజయ గాథను ఎన్నడను విష్ణుమూర్తి కడ ప్రస్తావించవద్దు. సందర్భం వచ్చినను దాన్ని దాచి ఉంచండి. సంబుదీన్హ ఉపదేశహిత నహి నారద హి సుహానా భరద్వాజ కౌతుక సునహు హరి ఇచ్ఛా బలవానా. శివుని హితవచనాలు నారదుని చెవికి ఎక్కలేదు. ఓ భరద్వాజ, అనంతరము జరిగిన వినోద గాథను తెలిపెదను వినుము. శ్రీహరి సంకల్పము బలీయమైంది. రామకిన్హ చాహ హి సోయి హోయి करे अन्यदा अस नहीं कोई सब वचन मुनि मन नहीं भाई तब बिरंचि के लोक सिधाई एक बार करतल बर बीना गावत हरि गुण गान प्रवीणा क्षीर सिंधु गवने मुनि नादा जह बस श्रीनिवास श्रुति माधा हर्षि मिले उठी रमानिकेता बैठे आसन ऋषि समेता बोले बिहसि चराचर राया बहुते बिनन कीन्हि मुनिदाया कामचरित नारद सब भाषे जद्यपि प्रथम बरजि शिवराके अति प्रचंड रघुपति कई माया जहि न मोह अस को जग जाया. శ్రీరామ సంకల్పమే నెరవేరును. దానికి విరుద్ధంగా ఎన్నడను ఏమీయూ జరగదు. శివుని సూచనను పెడచెవిన పెట్టి నారదుడు బ్రహ్మలోకానికి వెడలెను. పిమ్మట ఆ గాన కళా విశారదుడు మహతీనాదంతో శ్రీహరిని కీర్తిస్తూ వేదశిరోభూషణుడైన శ్రీ మహావిష్ణువు నివసించే క్షీరసాగరాన్ని చేరారు. లక్ష్మీపతి లేచి ఎదురేగి దరహాసంతో నారదుణ్ణి ఆహ్వానించి, మునీశ్వర, చాలా కాలానికి విచ్చేశారు అని పలికెను. శివుడు వారించినప్పటికీ లెక్కింపక తన కామ విజయ గాథను విష్ణువునకు వర్ణించి చెప్పెను. శ్రీ రఘునాథుని మాయ అనుల్లంఘ్యము. దానికి లోను కాని వారు ఈ ప్రపంచమునే ఉండరు. రూఖ బదన కరి భజన మృదు బోలే శ్రీ భగవానా तुमरे सुमिरन ते मिटहि మోహ మార మదమానా. శ్రీ మహావిష్ణువు ఉదాసీన భావంతో విని మృదుమధురంగా నారదునితో ఇలా పలుకుతున్నాడు. మునీశ్వర, మేము స్మరించినంత మాత్రంనే జనుల మోహము, మదము, కామము, అభిమానము మున్నగునవి అన్నీను దూరం అవుతాయి. ఇంకా మీ విషయం చెప్పనేలా? సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.